హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, మార్నింగ్ లంచ్ బాక్స్ చూశారు కదా. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి దొండకాయ ఫ్రై, కాకరకాయల ఫ్రై అండ్ మురంకాడల సాంబార్. ఈరోజు ఇదే అండి ఈరోజు లంచ్ మాకు. ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై చేసుకున్నాం. దానికి ఆయిల్ వేడయ్యాక తర్వాత ఆనియన్స్, కరివేపాకు అంతా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పసుపు వేసుకొని బాగా వేయించాలి. పక్కన అయితే కడాయిలో ఆయిల్ వేసి వేడి చేద్దాం. బాగా వేగాక దొండకాయలు వేసుకుందాం. దొండకాయలు కొంచెం వేయించినాక దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం కలిపి చేయాలండి. కలిపి కొంచెం మూత కొట్టి ఉడికిద్దాం. పక్కన బాయిల్లో కొంచెం ఆయిల్ వేడయ్యాక దాంట్లో కాకరకాయలు వేసి బాగా మిక్స్ చేయాలండి. దాంట్లో ఉన్న వాటర్ వచ్చి ఇంకిపోవాలి. అప్పుడే కొంచెం చేదు తక్కువ ఉంటుంది. నేనైతే ఫస్ట్ బాగా వేయించినాక తర్వాతని తాలింపు వేసుకుంటానండి. సాల్ట్ వేసుకొని వేయించుదాం బాగా. పక్కన దొండకాయల్లో కొంచెం చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అంత వేసుకొని మిక్స్ చేద్దాం. కొంచెం అడగంటకుండా కొంచెం వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికిద్దామండి. తర్వాత కాకరకాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. సాంబార్ కోసం ఆయిల్ పెట్టుకొని ఆవాలు చిట్టుపడలాడాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించాలి. టమాటాస్ వేసుకొని కొంచెం వేయించాలి. టమాటాలు వేగాక ములంకాడలు కూడా వేసుకొని వేయించుదాం. దీంట్లో కారం పొడి, సాంబార్ పొడి వేసుకొని కొంచెం వేయించి కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం పట్టేదాకా కొంచెం ఉడికిద్దాం. ఇక్కడ కాకరకాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి. దొండకాయలు కూడా ఉడికిపోయాయి. ఇక్కడ మురంకాయలు కూడా కొంచెం ఉడికిపోయిందండి. మురంకాయలు కొంచెం మెత్తబడ్డాయి. తర్వాత దీంట్లో ఉడికించిన పప్పు ఉంది కానీ దాన్ని పోసుకుందాం. పక్కన రైస్ అయితే కడిగి పెట్టేయండి. ఈ సాంబార్లో కొంచెం చింతపండు రసం అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. వేగాక టమాటాలు కూడా వేసుకొని వేయించాలి. టమాటాలు వేగాక దాంట్లో కొంచెం పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి వేసుకొని వేయించాలండి. వేయించాక కొంచెం సాల్ట్ వేసుకొని కాకరకాయలు కూడా వేసుకొని బాగా వేయించాలి. కాకరకాయల ముక్కలకు ఉప్పు కారం పట్టేదాకా కొంచెం మగ్గనిద్దాం. కొంచెం అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకు ఉడికిద్దామండి. రైస్ అయితే ఉడుకుతుంది. సాంబార్ రెడీ అయిపోయింది. కాకరకాయలు కూడా మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దగ్గర రసం చేయడం లేదండి. మజ్జిగ కలిపేసుకుంటున్నాను. ఆనియన్స్, కరివేపాకు తీసుకొని ఇలా కొంచెం పసుపు వేసుకొని మజ్జిగలో కలిపేద్దాం. అయ్యాక ఈరోజైతే లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. రోజు లంచ్ ఏమేమి చేశారో చూద్దాం రండి. కాకరకాయల ఫ్రై, సాంబార్, ములంకాడ సాంబార్, దొండకాయ ఫ్రై, మజ్జిగ, వేడి అన్నం. ఇదైతే లంచ్ ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.